హలో గైస్, ఎప్పుడు బెండకాయతో రొటీన్ రెసిపీస్ తిని బోర్ కొట్టిందా? బెండకాయలు అంటేనే చిరాకు వచ్చిందా? అయితే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వద్దన్న కూడా ఇష్టంగా తింటారు. ముందుగా కొన్ని బెండకాయలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా వాటర్ వేసి మంచిగా నేను కలిపిన విధంగా కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలన్నీ కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేయండి. అవి ఫ్రై అవుతూ ఉండగా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. కొద్దిగా వేయండి, ముందు కొద్దిగా వేసాం కాబట్టి. నెక్స్ట్ టమోటా ప్యూరీ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై అవుతూ ఉండగా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మసాలా, కర్రీ మసాలా వేసుకొని ఫ్రై చేయండి. ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు సిమ్లో పెట్టి వేయండి, లేకపోతే ఇరిగిపోద్ది. నెక్స్ట్ బెండకాయలు ఫ్రై చేసినవి వేసుకొని మంచిగా కలుపుకోండి. అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అవి మంచిగా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. మంచిగా ఉడికిపోద్ది. ప్లేట్ తీసి చూస్తే బెండకాయ మసాలా కర్రీ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తిని ఎలా ఉందో కామెంట్ చేయండి.